డాలర్ అనేటటువంటిది ఎకానమీ బిగిన్ అయ్యాకే అమెరికా ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా సాగింది. ఏదైతే డాలర్ పెట్రోలియం అమ్మకాలకి డాలర్లని ఒక చోదకంగా వాడుకోమని ఆ రోజుల్లో గల్ఫ్ దేశాలను ఒప్పించింది అమెరికా. దానికి అవి కూడా ఓకే బెటరే కదా! ప్రపంచం మొత్తం కూడా అమెరికా వాళ్ళ డాలర్ ఉంటది కదా! అనేసి ఒప్పుకుంది. ఆ పర్యవసానం అమెరికా డాలర్ అన్నటువంటిది. చివరికి అమెరికాకి బద్ధకం పెరిగిపోయి వాళ్ళు తినడం మానేసి డాలర్లు పని చేయడం మానేసి డాలర్లు ప్రింట్ చేసుకోవడం పెంచుకున్నారు. ప్రపంచ దేశాల అందరిని పిలిచి పనిచ్చారు. ఆ విధంగా మనం అందరం బాగుపడిపోయాం. ప్రపంచం అంతా కూడా బాగుపడిపోయింది. ఇప్పుడు క్రమంగా డాలర్‌లెస్ ఎకానమీ వైపు ప్రపంచం పోతుంది. అమెరికా పెత్తందారీతనం, అమెరికా అహంకారంతో విసిగిపోయినటువంటి ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా మరొకసారి హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే రష్యా, చైనా మొన్ననే డాలర్‌లెస్ అగ్రీమెంట్ యువాన్సు, రూబెల్స్‌లో వాళ్ళ రూపాయలలో వ్యాపారం చేసుకోవాలని నిర్ణయించడం. గల్ఫ్ దేశాలు కూడా అదే రూట్‌లో పోతూ ఉండటం. ఇదే సాగితే డాలర్ వాడకం పడిపోతే, డాలర్ డిమాండ్ పడిపోతే ఆ పైన అమెరికా ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అవుతది. దాన్ని దృష్టిలో పెట్టుకుని డాలర్ వాడకపోతే డాలరే మారకంగా వాడండి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బెదిరిస్తున్నాడు. హెచ్చరిక కాదది.